ఆనాడు రజాకార్లకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరోచితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దాదాపు 4000 మంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది పోలీసు కాల్పులలో. అయితే ఇది జరుగుతున్న సందర్భంగానే ఆ రోజు 10,000 గ్రామాలను విముక్తి చేయడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకులు, సుప్రసిద్ధ కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాజి శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, బాశెట్టి గంగారాం, బుల్లెంవారు, తర్వాత పోతుగంటి పోశెట్టి గారి నాయకత్వంలో దాదాపు మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,00,000 ఎకరాలు పంచడం జరిగింది. 1,00,000 ఎకరాల భూమి ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 ఎకరాల భూమి పంచడం జరిగింది. కాబట్టి ఆడ తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్న క్రమంలో మన బెల్లంపల్లి పట్టణంలో దాదాపు బొగ్గు గనులను కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి బెల్లంపల్లి పట్టణానికి కమ్యూనిస్టు పార్టీకి ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. సాయుధ పోరాట దళాలు, సాయుధ పోరాట యోధులు బెల్లంపల్లి నేల మీద నడిసడిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా రాబోయే కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ దీని నాయకత్వంలో బలోపేతమైన కార్మిక వర్గ ఉద్యమాలకు పునరంకితం కావాలని కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు.